నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో బయటికి వచ్చే ప్రవాసులకు ముఖ్య గమనిక లేదా హెచ్చరికని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. వందలాది మంది ప్రవాసులను అరెస్ట్ చేసి వాళ్లకు ఫింగర్ వేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కువైట్లో ఉన్న ప్రవాసులందరూ కువైటు చట్టాలకు లోబడి కువైటు చట్టాలను అనుసరించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో చట్టాలను సులభతరం చేయడానికి, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగడానికి మరియు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి కువైట్లో ఉన్న ప్రవాసులు మరియు పౌరులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క సివిల్ ఐడి, బతాకా లేదా మొబైల్ ఐడి, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సు లేదా మొబైల్ ఐడిలో అయితే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలి. మరియు కారుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్డు ఏదైతే దఫ్తర్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఉండాలని చెప్పేసి తాత్కాలిక వీసా పైన ఉన్నవారు, విజిటింగ్ వీసా మీద ఉన్నవారు అవసరమైన పత్రాలను తప్పకుండా తీసుకువెళ్లాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా మన దగ్గర బతాకా లేకపోయినా సరే కానీ, లేకపోతే విజిట్ వీసా మీద కానీ మీరు కువైట్లో కానీ ఉంటే కానీ, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు లేకపోతే కానీ మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అలాగే కువైట్లో ఉన్న రూల్ ఏంటంటే ఇతర దేశాలలో ఎక్కడా లేదన్నమాట. కువైట్లో ఏదైనా పోలీసులు అరెస్ట్ చేస్తే కానీ దాని గురించి ఏమాత్రం విచారణ చేయకుండా సాఫర్ జైలుకు రెఫర్ చేసి ఫింగర్ వేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు డ్రైవర్లందరూ బయటికి వెళ్ళేటప్పుడు బతాకా లేకపోతే మీ యొక్క మొబైల్ ఐడి మీ యొక్క ఫోన్లో అయితే లింక్ చేసుకోండి. మీ మొబైల్ ఐడిలో బతాకా మరియు డ్రైవింగ్ లైసెన్స్ని అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే కానీ ఇటీవల కాలంలో తనిఖీలు భారీగా చేస్తూ ఉన్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ అధికారులు కానీ సూచిస్తూ ఉన్నారు. మేము కూడా చెకింగ్లు చేసేటప్పుడు రోజువారీ కార్యకలాపాలు స్పీడుగా జరగాలంటే కానీ మీరు మాకు సహకరించాలని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.